ఈరోజు ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా ప్రతి నెల కూడా ఒక కార్యక్రమంతో ప్రజల్లో అవగాహన కల్పించుకుంటూ అలాగే ఆ నెల అంతా కూడా ఆ గ్రామంలో కానీ లేకపోతే ఆ పట్టణంలో కానీ ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని తీసుకుని అవగాహన కల్పించడమే కాకుండా అక్కడ పూర్తిగా ఇంప్లిమెంట్ చేసేటట్టు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం మన జిల్లాలోనే మైదుకూరు పట్టణంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది. అప్పటి నుంచి ప్రతి నెల ఖచ్చితంగా 3వ శనివారం ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ మన ఉంటున్నటువంటి పరిసరాల్ని అలాగే మన గ్రామాన్ని మన పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడమే కాకుండా ఒక సస్టైనబుల్ మెథడ్లో ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పేసి ఈ కార్యక్రమంలో అందరం కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఇందాక ఎమ్మెల్యే గారు ఒక ముఖ్యమైనటువంటి మాట చెప్పారు. మనం ఆ రోజుకి అంటే 3వ శనివారం ఏదైతే ఉందో ఆ రోజుకి మనం అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాం, అవగాహన కల్పిస్తున్నాం. కానీ తర్వాత ఈ యొక్క కార్యక్రమాన్ని సమర్థవంతంగా గ్రామ స్థాయిలో అమల్లోకి రావట్లేదు అనేది అది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అంటే స్వచ్ఛ గ్రామం స్వర్ణ గ్రామం కింద ప్రోగ్రామ్స్ చేస్తానే ఉన్నాం, కానీ ఎక్కువ మటుకు తూతూ మంత్రంగా అయిపోగొట్టేస్తారు. ఏవి కూడా ఆచరణలో పెట్టుకోవట్లేదు. ఒకసారి మనం ఆ పని చేసిన తర్వాత దానికి కంటిన్యూన్స్ ఉండట్లా. ఇదేదో ప్రోగ్రాం పెడుతున్నాం, పని చేసినాం, అయిపోయినట్లు అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకోవాలని చెప్పేసి అందరినీ కోరుకుంటున్నాం. బాధ్యత అంటే నీ ఇంట్లో నీ బాధ్యతలు ఏమున్నాయో నీ ఊరి మీద కూడా నీకు ఆ బాధ్యత ఉండాలా అనే ఒక ఉద్దేశంతో మీరు పనిచేయాలని చెప్పేసి మిమ్మల్ని అన్ని కోరుకుంటా ఉన్నాం. ముఖ్యంగా ఈ వారం ప్లాస్టిక్ వేస్ట్ గురించి అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం పెట్టారు. ఈ ప్రోగ్రాం ఎందుకు పెడుతున్నారు?